ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. హైదరాబాద్ గాంధీ భవన్ లో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ వినూత్న ఫోటో ప్రదర్శన చేపట్టారు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ ను ఇమిటేట్ చేస్తూ పలువురు వేషధారణ ప్రదర్శించారు. 10 ఏళ్లు బీఆర్ఎస్ రాక్షస పాలన పేరుతో ఫోటో ఎగ్జిబిషన్ పెట్టిన బల్మూరి వెంకట్ 10 ఏళ్లలో 16 సార్లు పేపర్ లీకేజీలు జరిగాయంటూ ఆరోపించారు. అటు 2.5 ఏళ్లలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన అందిస్తున్నారని మరోవైపు పోస్టర్లు అంటించారు. 10 ఏళ్లు నిరుద్యోగ యువతను మోసం చేసిన బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు మరోసారి మోసం చేసేందుకు సిద్ధమయ్యారంటూ బల్మూరి వెంకట్ విమర్శించారు. ముఖ్యమంత్రిగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు అలియాస్ దుబాయ్ శేఖర్ ఆయన ఒక పరిస్థితి ఏ రకంగా ఉందంటే అక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది. 10 ఏళ్లు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు మద్యానికి బానిసై తెలంగాణ ప్రజల్ని పట్టించుకోకుండా తన ఫార్మ్ హౌస్ లో చెట్టు కింద కూర్చొని మందు సిగరెట్ తాక్కుంటా తెలంగాణ రాష్ట్రం ఆగమైపోయినా, తెలంగాణలో విద్యార్థులు ఇబ్బంది పడ్డా, తెలంగాణలో ఉన్న రైతులు ఇబ్బంది పడ్డా, నా మందు, నా సుట్ట, నా కుర్చీ, నా కింద ఏదైతే పని చేయడానికి ఒక వ్యక్తి అనే విధంగా కేసీఆర్ వైఖరి విద్యార్థులను రెచ్చగొట్టి వాళ్ళ మనోభావాలు దెబ్బతీసి మళ్ళీ వాళ్ళ ప్రాణాలు తీసుకుంటే ఆ ప్రాణాలతోటి రాజకీయం ఆడడానికి కల్వకుంట్ల కుటుంబం తారక రామారావు నాయకత్వంలో బయటికి వచ్చింది.